బాణోజ్ జగన్ గారు. ఎన్ని ఎకరాల మీది తోట? నాది 4 ఎకరాలు. 4 ఎకరాలు మొత్తం తేజ మిర్చి వేసారా? ఇది శ్రీవల్లి ఒక షాంపుల్కి ఒక 6 ప్యాకెట్లు ఇచ్చారు. 6 ప్యాకెట్లు. ఎక్కడ తీసుకున్నారండి ఈ వెరైటీ? ఇది ముత్తూట్ బ్యాంక్ పక్కన. ముత్తూట్ బ్యాంక్ పక్కన. షాప్ ఏమన్నా పేరు ఐడియా ఉందా అండి మీకు? షాప్ పేరు తెలీదా? జై జవాన్ జై కిసాన్, అదే కదా. అయితే శ్రీవల్లి అనే వెరైటీ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మీరు? 6 ప్యాకెట్లు తీసుకున్నారు. ఎలా ఉందండి శ్రీవల్లి అనే వెరైటీ? శ్రీవల్లి బాగా పర్వాలేదు. పర్లేదా? కాయ క్వాలిటీ ఎలా ఉందండి? బాగుంది, క్వాలిటీ మంచిగా ఉంది. కలర్ బాగుంది. గింజలు ఎన్ని ఉంటాయి సుమారుగా? 90 నుంచి 100 దాకా ఉంటాయి. 90 నుంచి 100 లోపు ఉన్నాయి. కాయ క్వాలిటీ అయితే బాగుంది. బాగుంది. ఎన్ని బస్తాలు వేసి ఉంటారు మీరు ఎకరానికి? 12 బస్తాలు వేసారు. ఇది మీరు గింజలు తీసుకున్నప్పుడు ఈ శ్రీవల్లి అనే వెరైటీ 5 రోజులకే జర్మినేషన్ వచ్చిందండి? 5 రోజులకే వచ్చింది. ఇది దగ్గర దీని గుణం ఏంటంటే అండి, ఈ శ్రీవల్లి వెరైటీ క్రాపిన్ కంపెనీ వాళ్ళది. ఇది 5 రోజులకే జర్మినేషన్ వస్తుంది. అలానే వచ్చేసి 6 ఫీట్లు వస్తుంది. ఇది 6 ఫీట్లు ఎలా వస్తుంది అంటే రైతు స్తోమతను బట్టి నేలను బట్టి వస్తుంది. 6 ఫీట్లు వస్తుంది. ఇప్పుడు మీ తోటలో అయితే సుమారుగా 4.5 నుంచి 5 అడుగులు సుమారుగా 5 పక్కా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు రైతు సోదరులు. ఇది శ్రీవల్లి 656 అనే వెరైటీ. సార్ పేరు బాణోజ్ జగన్ గారు. మీది ఏ ఊరండి? మీది రేపలోడ. ఈరోజు డేట్ వచ్చేసి 28 జనవరి 28వ తారీఖు 2025 అండి. ఇది ఈరోజు డేటు. బాణోజ్ జగన్ గారి తోట ఇది. శ్రీవల్లి 656 అనే వెరైటీ క్రాపిన్ సీడ్స్. ఒకసారి చూసుకోవచ్చు. డెమో 4 ఎకరాలు అన్నారు కదా. ఇప్పుడు 4 ఎకరాలు శ్రీవల్లితో పాటు ఇంకా ఏమైనా తీసుకున్నారా మీరు మన దగ్గర? సుగుణ తీసుకున్నారు. ఇంకేమైనా ఐడియా ఉందా మీకు? ఓకే, ఐడియా లేదు, వదిలేసేయండి. ఎలా ఉందండి ఈ సుగుణ అనే వెరైటీ కూడా? సుగుణ కూడా బాగుందా? ఎదుగుదల బాగుందా? సుగుణ అనే వెరైటీ, సుగుణ కానీ శ్రీవల్లి కానీ ఎదుగుదల బాగుంది. ఎన్ని రోజులకు వస్తుంది ఎదుగుదల? అంటే తోట కమ్మింది ఎన్ని రోజులు కమ్మింది? 45 రోజుల్లో కమ్మింది. కాయ అయితే బారుంది. 30 క్వింటాలు వస్తుంది. 30 తగ్గదంటారా? 30 పైన అవుతుందా? కాయ చూసుకోవచ్చు అండి రైతు సోదరులు. రేపల్లవాడ విలేజ్, ఏన్కూరు మండలం, ఖమ్మం జిల్లా. బాణోజ్ జగన్ గారి తోట అండి ఇది. శ్రీవల్లి 656 అనే వెరైటీ. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చామండి మీకు? 5 6 ప్యాకెట్లు ఇచ్చామండి. ఒకసారి చూడొచ్చు. సుగుణ, శ్రీవల్లి, ఇంకా కొన్ని వెరైటీలు ఇచ్చామండి. 4 ఎకరాలు మొత్తం. ఆ 4 ఎకరాలు మీదేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూడొచ్చు అండి రైతు సోదరులు. చూసుకోవచ్చు కాయ క్వాలిటీ ఎలా ఉందనేది. దీంట్లో వచ్చేసి దీని గుణం ఏంటంటే తాలు శాతం అనేది చాలా తక్కువ, రేర్గా ఎక్కడో ఒకటి ఎర్ర బంగారం అంటారు కదా, అలా మెరుస్తుందన్నమాట. కాయలు కూడా చూసుకోవచ్చు రైతు సోదరులు. ఎంత క్వాలిటీ ఉందనంటే మా కాయ చాలా క్వాలిటీ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. వెరైటీ మాత్రానికి నల్లి లేదు, వైరస్ అటాక్ లేదు. చూసుకోవచ్చు, పూతలో కూడా చూసుకోవచ్చు, పురుగు లేదు, నల్లి త్రిప్స్ అంటారు కదా, గెనం కూడా చాలా దగ్గరగా వస్తుంది. ఇది వెరైటీ శ్రీవల్లి 656 అనే విత్తనం. దగ్గర గనుపులు, కుచ్చు కాపు అనమాట. చూడొచ్చు, అంటే జడల కాపు గుత్తుగా కాస్తాయి అంటారు కదా, అలా అనమాట. పచ్చికాయ మీకు ఫోన్లో కనబడకపోవచ్చు, మీరు డైరెక్ట్ వచ్చి చూసినా పర్లేదండి. ఈ తోట రేపల్లవాడ విలేజ్ అండి ఇది. ఏన్కూరు మండలం, రేపల్లెవాడ, ఖమ్మం జిల్లా. బాణోజ్ జగన్ గారు తోట ఇది. చూడొచ్చు, గుత్తులు కాసే చూసుకోవచ్చు అండి. చూపి మా చూడండి, ఆ చెట్టు కూడా చూపించండి సార్ ఒకసారి ఎలా ఉందనేది. మొక్క హైట్ చూసుకోవచ్చు సార్. ఓకే, ఎన్ని అడుగులు ఉంటుందండి మొక్క? 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు ఉంటుందా సార్? చూసుకోవచ్చు, రైతు చెప్పిన మాటలు వినండి. చివరి దాకా కూడా కాపే ఉంటుందండి. ఎక్కడ కూడా కాయ సైజు కూడా ఎక్కడ డ్రాప్ అవ్వదు, ఒకటే సైజు ఉంటుంది. కింద ఏదైతే కాయ సైజు ఉందో చూసుకోవచ్చు. ఇది కోసి చూపిస్తాను, అది కూడా ఒకసారి కోయండి సార్. ఈ కాయ చూసుకోవచ్చు. ఇది పైన కాయ, పై కాయ. ఇది వచ్చేసి పైన కాయ, ఇది వచ్చేసి కింద కాయ అండి. రెండు ఒకే సైజులో ఉంటాయి కాయలు. చూసుకోవచ్చు, కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది కలర్ మాత్రానికి. శ్రీవల్లి 656 అనే విత్తనం అండి ఇది. బుకింగ్ కూడా స్టార్ట్ అయింది, చూసుకోవచ్చు రైతు సోదరులు. ఇది ఏన్కూర్ జై జవాన్ జై కిసాన్ షాప్లో మాత్రమే దొరుకుతుంది, మరెక్కడా దొరకదు ఈ విత్తనం. ఈ టైంలో కూడా చూసుకోవచ్చు రైతు సోదరులు, దీనికి నల్లి అటాక్ లేదు. విషయం ఏందనంటే ఇవాళ డేట్ వచ్చేసి 28వ తారీఖు జనవరి 2025 సంవత్సరం అండి ఇది.
2025 సంవత్సరంలో కొత్త వెరైటీ అనమాట. రైతుకు నచ్చే తగ్గ విత్తనం అనమాట ఇది. చూసుకోవచ్చు కాయ సైజు, పచ్చికాయ చూసుకోండి, బ్లాక్ సైన్ వస్తుంది అనమాట పచ్చికాయ అనేది. తర్వాత ఆటోమేటిక్గా కాయ అనేది ఎరుపు వస్తుంది, అంటే ముదురు ఎరుపు గులాబీ కలర్లో వస్తుంది అనమాట మీకు. నలుగురికి చెప్పగలుగుతారండి? చెప్పగలుగుతాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నచ్చిందండి మీకు? బాగుంది. బాగుందా సార్? ఓకే ఓకే. మీరుండి ఇప్పుడు ఎంతమందికి ఇప్పించారు సార్ మీ ద్వారాగా? నా ద్వారాగా ఇద్దరికి ఇచ్చా. ఎవరెవరు వాళ్ళు? మా చెల్లెను మా మేనోళ్ళు. ఓకే, వాళ్ళు ఎన్ని ఎకరాలు వేస్తారు మిరప తోట? వాళ్ళు ఎకరం వేసారు. వాళ్ళు ఒక్కొక్క ఎకరం. మీరు? నాది ఒక 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఓకే, మీతో పాటు వాళ్ళకు కూడా ఇప్పించారు. వాళ్ళకి బాగుందా సార్? బాగానే ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.